చాలా 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 మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని. ఒక్క మాట మాత్రం నేను నా తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతా. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో నేను పోషించినటువంటి పాత్ర, తెలంగాణ జాగృతి పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి బతుకమ్మను ఎత్తుకొని ఊరు వాడ తిరిగి మా జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా దాచిపెట్టుకున్నారు. మరి వారు దాచినటువంటి ఆ దీపం ఆనాడు చాలా చీకటిలో కాలరాత్రిలో కూడా ఒక కాగడాలాగా తెలంగాణ ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. మా సింగరేణి గని కార్మికుల చేతిలో కందిలైంది. మొత్తం తెలంగాణ సమాజానికి కూడా ఒక కాంతి రేఖ అయింది. అప్పటి వరకు చాలా మంది మాట్లాడేది, మా స్టూడెంట్స్ అయినా అందరూ కూడా మాట్లాడేది, ఈ ఆంధ్రోళ్ళతోని పంచాయతీ అవుతుందక్క, ఏం చెప్పాలి, మా గురించి ఎట్లా చెప్పుకోవాలి, మన సంస్కృతి గురించి ఎట్లా చెప్పుకోవాలని మాట్లాడినప్పుడు బతుకమ్మ వచ్చిన తర్వాత బలం వచ్చింది. బతుకమ్మ పాట వచ్చిన తర్వాత ఇది మా సంస్కృతి, ఇది మా పండుగ, ఇగో గిది తెలంగాణ అని ఎత్తిన ప్రతి బతుకమ్మలో కూడా జై తెలంగాణ జెండా పెట్టి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ అంటే ఏందో ప్రపంచానికి పునఃపరిచయం చేసుకోవడం జరిగింది. ఏ ఉద్యమానికైనా డెఫినెట్గా భౌగోళిక స్వరూపం ఉంటుంది, శక్తులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పుడే ఆ ఉద్యమాలు తుదముత్తాయని చెప్పి అందరం కూడా అనుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి సాంస్కృతిక పునాదినిచ్చి ఆడబిడ్డలందరినీ ఉద్యమంలో జత చేసినటువంటి ఘనత ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలదేనని నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి, అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా, ఏ ప్రజలకు మంచి చేయాలన్నా
కేవలం కొట్లాడితే సరిపోదు, దానికి రాజకీయ అధికారం కూడా ఉండాలి. రాజకీయ అధికారం తోడైనప్పుడే ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయగలుగుతాం. అందుకే ఇవాళ పార్టీ పెట్టేది. అదర్వైజ్ గత 11 నెలల నుంచి తెలంగాణ జాగృతి చేస్తున్న పోరాటాలు మీరు చూస్తున్నారు. ఎన్ని పోరాటాలు తీసుకున్నాం, ఎన్ని రకాలుగా సక్సెస్ సాధించడం మీరు చూసిండ్రు. కానీ ఉట్టి పోరాటాలు సరిపోవు, ఖచ్చితంగా రాజకీయ అధికారం ఉండాలి. దానికోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజల కోసం వచ్చిందో అది టెక్నికల్గా అధికారం తెచ్చుకోవడానికి, ఎన్నికల్లో పాల్గొనడానికి డెఫినెట్గా బాగుంటుంది. కానీ దానికి ఒక ఆత్మ ఉండాలి, దానికి ఒక నేపథ్యం ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇవాళ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఒక భూస్వామ్య వ్యవస్థ నడిచింది. మనకు తెలుసు, అనేక రకాల పోరాటాలు వచ్చినాయి. సమానత్వం కోసం ప్రయత్నం చేసినాం, పోరాడుతూనే ఉన్నాం. అది రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ ఉద్యమం 1952 కావచ్చు, 1969లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాలు, ఎందరో మంది మహానుభావులు, ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాకల ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అట్లానే ప్రాణాలు ఇచ్చినటువంటి ఇషాన్ రెడ్డి గారు, యాదయ్య కావచ్చు, సువర్ణ కావచ్చు, అనేక మంది కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీరికన్నా ముందు మరి మీ అందరికీ తెలుసు, సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి మన దగ్గర సామాజిక ఉద్యమాలు నడిచినాయి. కొమరం భీమ్ కావచ్చు, సమ్మక్క సారయ్య కావచ్చు, సారలమ్మ కావచ్చు, షోయబుల్లా ఖాన్ కావచ్చు, మగ్దూ మొయ్యుద్దీన్ కావచ్చు, ఇట్లా అనేక మంది కొట్లాడితే కొంచెం సమానత్వం వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలుసుకోవాలి, పండుగ సాయన్నని తెలుసుకోవాలి, సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ని తెలుసుకోవాలి. ఇట్లా అనేక మంది కొట్లాడింది. పంతు నాయక్ గారు ఉన్నారు, మరి ఇట్లా ఆదివాసీ వీరులు అనేక మంది ఉన్నారు. బియ్యాల జనార్దన్ రావు ఉన్నారు, ఆదివాసీల కోసం కొట్లాడినటువంటి బిడ్డ. వీరందరినీ కూడా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి, ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగానేటటువంటి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు వచ్చిందంటే ఉట్టిగానే రాలే. తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని తీసుకుందాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించరు అని ఒకలంటారు. ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ, మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు, కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు.
మనకు 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. విభజన హామీలు ఇవ్వకపోతే ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు, మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిరు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండిటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం
చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకు తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే, తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచిలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్ళ 2 ఏళ్ళకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసినా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే,
కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి. అందరినీ మనం మాటలు అంటున్నాం కదా, వీఆర్ అపోజింగ్ ఎవ్రీబడి, వీఆర్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్షీరామ్ గారు చెప్పారు. నేను చెప్పలే, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు. పిల్లలే పోయి బెల్లు కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్లు కడుక్కోవాలి, మంచినీళ్ళు ఉండవు. భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రంగా చూడాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద
ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటిది? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కాడ గిగ్ వర్కర్ లెక్క గోడ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కదా? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంతో ఇంతో పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగుంటాయి, ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుంటాయి, కానీ భారం తల్లిదండ్రుల మీద పడదు. అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని మీకు మాటిస్తా ఉన్నా. సెకండ్, మనకేమవుతుంది? మన తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది? ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట వాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి, చేంబర్లో కూర్చోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రైతునని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ రాత్రిపూట కరెంట్ వస్తుంది. అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడేటి. ఇప్పుడు ఎంత గోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా, సోదరిగా నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే, నేను వ్యాపారం చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకు అనేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూత్తో నేను మాట్లాడినా, నాకు ఒక మాట చెప్తా ఉన్నారు, అక్క మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి,
మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి, ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి జాపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం, మీకు తెలుసు నేను ఏది స్టడీ చేయకుండా చెప్ప, ఆగమాగం మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తో ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా. నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళు సంపాదించుకునేటటువంటి మొత్తం వయసుని కూడా ఉద్యమానికి దారపోసిరు. కాబట్టి నేను ఉద్యమకారుల కోసం ప్రత్యేకించి జూన్ 2, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చేసిన ప్రయత్నానికి, మీ రుణం తీర్చుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి బీఆర్ఎస్లో మనం చూసినాం, ముస్లిమ్స్ కోసం थोड़ी देर उर्दू में बात करके आपसे मीठी मीठी बातें बोल के सोपत करके देखो, सोना घिसके देखो बोले. आप 2 बार सोपत कर लिए, तालीम का एक छोटा सा रोशनी आपको दिखाए, लेकिन रोजगार आपसे दूर रखे. जो 12% रिजर्वेशन का बात हुआ था उसके ऊपर कुछ भी अमलावरी नहीं हुआ. और जो माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन का पहले लोन मिलते थे 10 साल के बीआरएस में कितने लोन मिले, अब 2 साल के कांग्रेस में कितने लोन मिले, आप एक बार देख लो. सारे लोग बस बातें ही बोल रहे हैं लेकिन काम कोई नहीं कर रहा है. आपकी बेटी हूँ मैं, ये धरती का कर्ज उतारने के लिए नया पॉलिटिकल पार्टी आपके सामने लेके आई हूँ. आपसे मैं गुजारिश करती हूँ मेरे साथ चलिए. जो बदलाव आपके ज़िंदगी में आएगा ज़रूर आपको बदलाव दिखेगा. पहले जैसा नहीं होगा. बिल्कुल अलग सा एक स्ट्रैटेजी बना रहे हैं, अलग से आपके रेस्पेक्ट के लिए हमारी सोच है. हम मिलेंगे, बात करेंगे. ఇది మా సంస్కృతి, ఇది మా పండుగ, ఇగో గిది తెలంగాణ అని ఎత్తిన ప్రతి బతుకమ్మలో కూడా జై తెలంగాణ జెండా పెట్టి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ అంటే ఏందో ప్రపంచానికి పునఃపరిచయం చేసుకోవడం జరిగింది. ఏ ఉద్యమానికైనా డెఫినెట్గా భౌగోళిక స్వరూపం ఉంటుంది, శక్తులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు. కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పుడే ఆ ఉద్యమాలు తుదముట్టాయని చెప్పి అందరం కూడా అనుకుంటాం.
తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి సాంస్కృతిక పునాదినిచ్చి ఆడబిడ్డలందరినీ ఉద్యమంలో జత చేసినటువంటి ఘనత ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలదేనని నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? నాకు భయం అవుతుంటుంది ఎక్కడికైనా పోవాలంటే. మన భద్రత మీద మనకు ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా రేపటి మన తెలంగాణలో మన ఆడబిడ్డల భద్రత ప్రధానమైన అంశంగా తీసుకుంటాం. వారి ఉద్యోగాల మీద ప్రయారిటీగా తీసుకుంటాం. వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం. ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం. కానీ ఖచ్చితంగా పాంచజన్య శంఖం పూరిస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే, అధర్మం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి, బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే జిందాబాద్ అనాలి. టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్. జై తెలంగాణ, జై తెలంగాణ.